జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో చాలా రోజులుగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. అనేక సమీకరణాలు పరిశీలించిన తర్వాత ఈసారి దక్షిణాదికి మహిళా నేతకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రైటీరియా ప్రకారం చూస్తే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తమిళనాడు నేత వానతి శ్రీనివాసన్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లుగా జాతీయ మీడియా వర్గాలు ప్రకటిస్తున్నాయి. వానతి శ్రీనివాసన్ తమిళనాడులో కీలక నేతగా ఉన్నారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె చాలా కాలంగా బీజేపీలోనే ఉన్నారు. పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసి ఆ తర్వాత పార్టీ మారారు. పార్టీ అధ్యక్షురాలిగా బయట నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వకూడదు అని అనుకుంటే ఆమె పేరును పక్కన పెట్టే అవకాశం ఉంది. బీజేపీ రాజకీయాలను రాజకీయాల్లాగే చేస్తుందన్న సంకేతాలను పంపాలనుకుంటే పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా చేసే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షుడిగా ఎవరున్నా పార్టీ నిర్ణయాలన్నీ మోదీ, అమిత్ షా చూసుకుంటారు.